వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ ని తీసుకొని కట్ చేసి 4 to 5 టైమ్స్ నీట్ గా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ తీసుకోవాలి. ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా చూపించిన బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. అవి లైట్ గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా వేసుకొని ఒక 5 minutes పాటు వేగనివ్వాలి. ఆనియన్స్ లైట్ గా వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒక 5 minutes పాటు వాడనివ్వాలి. తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, కొత్తిమీర కూడా వేసుకొని బాగా వాడనివ్వాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ లో టేస్ట్ కి తగినంత గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలిపిన తర్వాత దాంట్లోనే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు చొప్పున పోసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానిస్తే మన మష్రూమ్ బిర్యానీ రెడీ. అంతే, ఈజీ అండ్ సింపుల్ మష్రూమ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.